కాంగ్రెస్ పార్టీలో సరైన నిర్ణయాలు తీసుకుని కారణంగానే పార్టీకి రాజీనామా చేశానన్నారు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. సుదీర్ఘకాలం కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నందుకు బాధగా ఉందన్నారు ఆయన. మరో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని, కర్నూలు జిల్లాలో వెనుకబడిన ప్రాంతానికి 840 కోట్లతో జీవోలు విడుదల చేసి శంకుస్థాపన చేస్తుందనే టీడీపీలో చేరుతున్నానంటున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో మా రిపోర్టర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇవాళ 6 దశాబ్దాల కాంగ్రెస్ అనుబంధాన్ని తెంచుకున్నారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2వ తేదీ సీఎం చంద్రబాబు సమక్షంలో కోడుమూరు సభలో టీడీపీ కండువా కప్పుకున్నారు. దాదాపు 65 సంవత్సరాల అనుబంధం ఇది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు ఆ పార్టీకి రాజీనామా చేశారు? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు సరిగలేక, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించడం మేము వద్దన్నాం. మీరు కేవలం ఆందోళనే తెలంగాణతో మాట్లాడుతున్నాం, ఆంధ్ర నాయకులను పక్కన పెట్టారు కాబట్టి మాకు నష్టం జరుగుతుంది, దయచేసి దాన్ని చేయొద్దని అంటుకున్నాం. కానీ మా మాట లేదు. మాకు తెలియకుండా వాళ్ళు అంటే తెలియకుండా మాకు రాష్ట్రం విధించారు. అది మాకు చాలా బాధ. అయినా 5 ఏళ్ళు మొక్కులు పెట్టాం. 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్ అవుతుంది, ఏదో ఒక సీట్ వస్తాకుంటే వీళ్ళు అది కూడా మాతో మాట్లాడకుండా తెలంగాణ పొత్తు పెట్టుకున్నారు. మరి తెలంగాణ ఆంధ్రలో పొత్తులు వెళ్ళినారు, మన అన్ని సీట్లు పోటీ చేయాలన్నారు. రకరకాల సమస్యలు ఉన్నాం. నేను క్లియర్గా గట్టిగా అడిగినందుకే వాళ్ళకు మా మీద కోపం వచ్చింది. ఈరోజు ఏ నాయకుడు కూడా నాకు ఫోన్ చేసి ఎందుకు పోతూ అడగలేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి మొత్తం పని లేదు అనుకుంటాను. అందుకోసమే విధిలేక ముఖ్యమంత్రి గారికి వెళ్ళాను. అంటే తెలుగుదేశం ఎందుకు వెళ్ళాలంటే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను, నేను కాంగ్రెస్ పార్టీ వదిలిపెడుతున్నాను, మీ పార్టీ చెప్పండి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 5 సార్లు కేంద్ర మంత్రిగా, 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. అంటే దాదాపు 65 సంవత్సరాల అనుబంధం కోట్ల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో ఉంది. అంటే రాజీనామా చేస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? చాలా బాధ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఉంటుంది, అన్ని రకాల స్వతంత్రం ఉంటుంది. కానీ వాళ్ళ ఇక్కడ లోకల్ నాయకులు బట్టి, అంటే ఆంధ్ర రాష్ట్ర నాయకులు పడితే ఈ జనరల్ సెక్రటరీ కానీ వాళ్ళకు నాతో పనులు అనిపిస్తున్నారు. ఎందుకంటే మనం ఎందుకు అనుకున్నది కానీ 65 ఏళ్ళ సంబంధం ఉన్న అన్ని వాళ్ళ బిహేవ్ బాగాలేక నాతో సరిగ్గా మాట్లాక అని బయట పంపించారు. బాధాకరం ఉంది. ఇప్పుడు నేను ఎన్నోసార్లు బాగుపడ్డా, అదే తప్పు చేస్తాము కానీ అది విధి లేక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం రాదు. ఇంకొక 20 years కాంగ్రెస్ పార్టీ రాదు రాష్ట్రంలో. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు పూర్తి స్థాయిలో పడిపోయిందని చెప్పొచ్చు. కొంత అంతో ఇంతో బలంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు జిల్లా ఒకటి. ఇవాళ మీరు కూడా ఆ పార్టీ గుడ్ బై చెప్పి టీడీపీలో చేరుతున్నారు. మీతో పాటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా వస్తుందంటారా, లేకపోతే పార్టీ కోసం అక్కడే ఉంటుందంటారా? లేదు, కాంగ్రెస్ మొత్తం వస్తుంది. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అంత వస్తుంది. ఏదో ఉండొచ్చు, మెరిట్ ఉండొచ్చు, కానీ అంత వస్తాను, అంత డౌట్ లేదు. నా పార్లమెంట్ కానీ నంద్యాల పార్లమెంట్ కానీ అందరూ నా శ్రేయభిలాషులంతా కూడా రేపు పెద్ద ఎత్తున టీడీ పార్టీ చేరబోతారు. అందరూ డౌట్ లేదు, అంతా చేరబోతారు. తెలుగుదేశంలో మీరు చేరిన తర్వాత, అంటే చేరుతారని నిర్ణయించుకున్న తర్వాత ఆ పార్టీలో సీట్ల కోసం కొంత వివాదం తలెత్తింది. అంటే కర్నూలు ఎంపీ సీటు తనకే కావాలని బుట్టా రేణుక, అలాగే ఆలూరులో కొంతమంది తమకు సీటు కావాలన్న వివాదాన్ని లేవనెత్తారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు నేను ఇంతవరకు పార్టీలో చేరినాక ముఖ్యమంత్రి అంత మాట్లాడుతున్నాడు, మాట్లాడి ఇబ్బంది చెప్తాం. అల్టిమేట్లీ ఆయన హైకమాండ్ కాబట్టి వాట్ విషయం దాంట్లో కాంట్రవర్సీ ఏం లేదు. కాంట్రవర్సీ చేసే పని లేదు. మాకు కావాల్సింది మేము మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి, ఆ దిశ పనిచేస్తాం. సీట్ల విషయం కానీ దాని ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్తే దాని ప్రకారం మొత్తం దాంట్లో కాంట్రవర్సీ అవసరం లేదు. కోట్ల కేఈ కుటుంబాలకు రాజకీయంగా దశాబ్దాల వైరుధ్యం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కలిసి చేయాల్సిన పరిస్థితి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం పాటు 2 కుటుంబాలు కలిసి పనిచేశాయి. అయితే తెలుగుదేశం పార్టీలో భిన్నమైన పరిస్థితి. 2 కుటుంబాలు కలిసి పనిచేస్తాయా? క్యాడర్ కూడా మీతో పాటు కలిసిపోయే అవకాశం ఉందంటారా? గతంలో చేశాం, అప్పుడు పెద్ద ఫ్యాక్షన్స్ కలిసి పనిచేశాం, 3 సార్లు పనిచేశాం. కాబట్టి తప్పకుండా పార్టీకి వచ్చి తెలిసి వస్తుంది. అది చేసుకోవాలి, సమస్య లేదు, ఫ్యాక్షన్ లేకపోతే తప్పకుండా కలిసి పనిచేస్తాం. ఎవరైనా కృష్ణమూర్తి గారు కానీ నేను కానీ టీడీ పార్టీ ఎదుగు రావాలి, మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాలి, రైతు బాబుగా పనిచేస్తాం. అది విశ్వాసం లేదు. ప్రధానంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆ పార్టీలో తీసుకున్న నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలే ప్రధాన కారణంగా చెబుతున్నారు. దాంతోపాటు తెలుగుదేశంలోనే చేరడానికి ప్రధాన కారణం కర్నూలు జిల్లాలో కీలక ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు జీవోలు ఇష్యూ చేశారు. ఇది రైతుల స్వార్థం, రైతుల కోసం చేశారు, అందుకే నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానంటున్నారు. అలాగే
కోట్ల కేఈ కుటుంబాలకు దశాబ్దాలుగా రాజకీయ వైరుధ్యం ఉంది. వీటన్నిటినీ పక్కన పెట్టి పార్టీ కోసం రెండు కుటుంబాలు కలిసి పనిచేస్తాయి. ఇందులో ఎలాంటి సమస్య ఉండదు. దీంతో పాటు టికెట్ల కేటాయింపులో కూడా ఎలాంటి వివాదం ఉండదని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ.